మీరు 100% కరెక్ట్ అని అనుకున్నప్పుడు తప్పైతే నేను చెప్పబోయే ఈ చిన్న విషయం మీలో జీవితం పైన ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చవచ్చు. చాలా కాలంగా బావిలో నివసిస్తున్నటువంటి ఒక కప్ప తను చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉండేది. దానికి కారణం ఏంటి అంటే, అది పెద్దగా శబ్దం చేసినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న జీవరాశులు దూరంగా వెళ్ళిపోయాయి. దానివల్ల అది అలా ఫీల్ అవుతూ ఉండేది. అంతేకాకుండా బావిలో నుంచి పైకి చూసినప్పుడు ఆకాశం చాలా చిన్నగా కనిపించేది. ఓకే, ఆకాశం అంటే ఇంతే అని ఒక ఫీలింగ్లో ఉండేది. కానీ ఒక్కసారి బావిలో నీళ్లు నిండటం వల్ల, అంటే ఎక్కువగా వర్షాలు వచ్చి బావిలో నీళ్లు నిండటం వల్ల కప్ప గట్టుకొచ్చేస్తుంది. అప్పటికీ కూడా తనకున్నటువంటి జ్ఞానము గర్వంతో అది ఎలా ఉండేది అంటే, ఇలా పైకి చూస్తూ ఐ నో ఎవ్రీథింగ్ అనే ఆస్పెక్ట్స్లోనే ఉంటూ జీవిస్తూ ఉండేది. కానీ కొన్ని రోజులకు అది దానికంటే పెద్ద జీవరాశులను ఎదుర్కొనలేక చనిపోతుంది. అందులో కప్ప తప్పేం లేదు. ఎందుకంటే అప్పటిదాకా తను తన స్థాయికి మించినటువంటి ఎటువంటి విషయాల్లో పోటీ పడలేదు, గెలవలేదు. తనకున్నటువంటి సోర్సెస్ చాలా తక్కువ. మనలో కూడా చాలామంది ఎలా ఉంటున్నారంటే, మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో మాకంతా తెలుసు అనే ఒక కాన్సెప్ట్లో జీవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాస్తవిక బాహ్య ప్రపంచంతో మనము పోటీ పడుతామో అప్పుడే మన సామర్థ్యం మనకు తెలుస్తుంది. ఆ సామర్థ్యం మనకు రావాలి అంటే ఒక విషయాన్ని వివిధ కోణాలలో చూడగలిగేటువంటి సత్తా మనలో ఉండాలి. మన ఆలోచన విధానం మారాలి. ఆ కప్పలాగా ఆకాశం చిన్నది అని కాకుండా, మనం అనుకున్న దానికంటే ఆకాశం చాలా పెద్దది అనే స్థాయిలో మనం ఆలోచించగలిగినప్పుడే విజయం వైపు మనము నడవగలం. ఆల్ ది బెస్ట్.